ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆడవారిగా మారిపోయారు అని ఎంతమందికి తెలుసు? దేవి భాగవతం ప్రకారం సృష్టి జరగక ముందు అంతా జలమయంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. జగన్మాత సంకల్పం నుండి రుద్రుడు ఆవిర్భవించాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురికి ఒక అనుమానం వచ్చింది. మనల్ని సృష్టించింది ఎవరు? ఇప్పుడు మనం ఏం చేయాలి? అని అనుకుంటూ ఉన్నారు. అంతలోకి ఒక విమానం ఆకాశం నుండి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా మీకు అద్భుతం చూపిస్తాను రండి. విమానం ఎక్కండి అని అశరీరవాణి వినిపించింది. ముగ్గురు విమానం ఎక్కి కూర్చున్నారు. విమానం ముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మ సభలో సకల వేదాలు, శాస్త్రాలు దర్శనమిచ్చాయి. సాగర నది, పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు. బ్రహ్మదేవుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. మరొక క్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ ప్రమద గణాలతో శివుడు కనిపించాడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ విమానం వైకుంఠం చేరుకుంది. అక్కడ పీతాంబరధరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడు. లక్ష్మీదేవి వింజమరలు వీస్తుంది. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతలో క్షీరసముద్రం వచ్చింది. ఆ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. అక్కడ ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలమాలలు వేసుకొని, ఎర్ర చందనం పులుముకొని ఒక స్త్రీమూర్తి కూర్చుని ఉంది. ఆమె వరదాభయ హస్తాలతో ఒక చేత్తో పాశము, ఒక చేత్తో అంకుశము ధరించి ఉంది. త్రిమూర్తులు ఆమెను చూసి విమానం దిగి ఆ ద్వీపద్వారం దగ్గరకు వచ్చేసరికి త్రిమూర్తులు ముగ్గురు స్త్రీలుగా మారిపోయారు. ఒకరినొకరు వింతగా చూసుకున్నారు. ముగ్గురు దేవి దగ్గరికి వెళ్లి నమస్కారం చేశారు. దేవి పాదపద్మాల బొటనవేలి గోరు చూశారు. ఆ బొటనవేలు గోరులోనే స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా కనిపించింది. ఆవిడే జగన్మాత, ఆదిశక్తి, ఆదిపరాశక్తి, లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తులు దేవి దర్శనం చేసుకొని ద్వీపం నుండి బయటికి వచ్చిన తర్వాత వారి నిజ స్వరూపాలు వారికి వచ్చాయి.